మరోసారి కేశినేని బ్రదర్స్ మధ్య వార్ మొదలైంది. ఎన్నికల సమయంలో నాని, చిన్ని మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల తర్వాత కొన్నాళ్ల పాటు నాని వర్సెస్ చిన్ని అన్నట్టుగా వ్యవహారం నడిచింది. ఏడాది కాలంగా అన్నదమ్ములు సైలెంట్గా ఉన్నారు. దీంతో వివాదాలు సద్దుమణిగాయి అనుకున్నారంతా. ఇప్పుడు నాని వరుస ట్వీట్స్తో వ్యవహారం మళ్లీ రచ్చకెక్కింది. విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ మళ్లీ లైన్లోకొచ్చింది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి కేశినేని నాని, టీడీపీ నుంచి ఆయన సోదరుడు కేశినేని చిన్ని ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. అనేక ఏళ్లుగా నాని, చిన్ని మధ్య గొడవలు ఉన్నాయి. అప్పట్లో తన కారు నెంబర్ ప్లేట్ను, ఎంపీ స్టిక్కర్ను వినియోగించారని చిన్ని భార్యపై అప్పుడు నాని ఫిర్యాదు చేశారు. నాని వ్యవహారం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడకపోవడంతో ఆయన సోదరుడు చిన్నీని రంగంలోకి దింపింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైసీపీలో చేరిపోయారు నాని. ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ చిన్నీకిచ్చింది టీడీపీ. అన్నదమ్ముల మధ్య పోరులో కేశినేని చిన్ని భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఎన్నికల సమయంలో కూడా కేశినేని బ్రదర్స్ మధ్య మాటల తూటాలు పేలాయి. కేశినేని చిన్నిది అంతా క్రిమినల్ చరిత్ర అంటూ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో ఆరోపణలు చేశారు నాని. నాని చేసిన ఆరోపణలన్నీ కక్షపూరితమే తప్ప వాటిల్లో నిజమేదీ లేదని కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపించడం ద్వారా నాని మాటలు నమ్మలేదన్నారు. చిన్ని ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు నాని. ప్రభుత్వం విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్ కు కేటాయించిన భూముల వెనుక చిన్ని పాత్ర ఉందని ఆరోపించారు. దీనికి చిన్ని కూడా కౌంటర్ ఇచ్చారు. నానికి సంబంధించిన హోటల్స్ లో జరిగిన అవకతవకలపై, కేశినేని ట్రావెల్స్ లో పనిచేస్తున్న వ్యక్తి పట్ల వ్యవహరించిన తీరుపై చిన్ని కూడా వరుస పోస్టులు పెట్టారు. ఇదంతా ఏడాది క్రితం జరిగింది. అప్పట్నుంచి ఎలాంటి వివాదాలు లేవు. తాజాగా కేశినేని నాని ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. ఎంపీ చిన్నిని టార్గెట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు కేశినేని నాని. అందులో తన స్నేహితుడైన తాతినేని రాంబాబుపై చిన్ని ప్రోద్బలంతో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాంబాబు ఇంట్లో లేనప్పుడు ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేస్తున్నారని, దీనిని పరిశీలించాలంటూ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేశారు నాని. ఇదే విషయంపై తాను హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించినట్లు నాని పేర్కొన్నారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు నాని. ఎంపీ కేశినేని చిన్ని అక్రమంగా సంపాదించిన 27 కోట్ల రూపాయలను దొంగతనం చేసిన ఆయన పిఏలు, ఎంపీ కార్యాలయ సిబ్బంది పరారీలో ఉన్నారు అన్నారు. అందులో ఒకరిని తీసుకొచ్చి కేశినేని చిన్ని సమక్షంలో యాసిడ్ పోశారని సంచలన ఆరోపణలు చేశారు నాని. నాని ఆరోపణలపై ఎంపీ చిన్ని ఇంకా స్పందించలేదు. నాని అప్పుడప్పుడు ఇలానే తప్పుడు ఆరోపణలు చేస్తారని, వాటిపై స్పందించాల్సిన అవసరం లేదని తన అనుచరులతో చిన్ని చెప్పినట్లు తెలుస్తోంది. తాను స్పందించకపోయినా ఎవరిపై నాని ఆరోపణలు చేశారో వాళ్లే స్పందిస్తారని చిన్ని వర్గం చెప్తోంది.